నా పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. కుప్పంలో వాహన దొంగతనాల ముఠా అరెస్ట్. 3 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. చిత్తూరు జిల్లా కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల వరుసగా చోటు చేసుకున్న వాహన దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేసినట్లుగా డీఎస్పీ పార్థసారథి వెల్లడించారు. శుక్రవారం కుప్పం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ తుషార్ దుడి ఆదేశాల మేరకు వాహన దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లుగా తెలియజేశారు. రామకుప్పం మండలం ననియాల పల్లికుప్పం రహదారిపై నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు కుప్పం, గుడుపల్లి, రాళ్లబుదుగూరు ప్రాంతాల్లో బొలెరో వాహనాలు, ట్రాక్టర్ ట్రాలీలు సహా ఇతర వాహనాలను నకిలీ తాళాలతో అపహరించి తమిళనాడు రాష్ట్రంలో విక్రయించినట్లుగా అంగీకరించారు. నిందితుల సమాచారం మేరకు కౌండిన్య అభయారణ్యం అటవీ ప్రాంతంలో దాచిపెట్టిన ఒక బొలెరో దోస్త్ వాహనం, నేరాలకు వినియోగించిన మోటార్ సైకిల్, 3 నకిలీ తాళాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 3 నిందితులపై కుప్పం అర్బన్, గుడిపల్లి, రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్లతో పాటుగా తమిళనాడులో కూడా పలు కేసులు నమోదై ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు. వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేయడం, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, వాహనాలకు భద్రతా పరికరాలు అమర్చుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వారు కోరారు. వాహన దొంగతనాల కేసులను ఛేదించడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందికి డీఎస్పీ నగదు బహుమతులు అందజేసి వారిని అభినందించారు. రాజేంద్ర కుప్పం సబ్ డివిజన్లో పనిచేసే పోలీసుల అని ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరు కూడా రోడ్డు మీద వెహికల్స్ పార్క్ చేసేదండి. వాళ్ళ పరిధిలో కొద్దిగా సెక్యూర్డ్ ప్లేసెస్లలో వెహికల్స్ పార్క్ చేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా ఎక్కడెక్కడో ఐసోలేటెడ్ ఏరియాలో పార్క్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. 4 వీలర్స్ ముఖ్యంగా ఓపెన్ ప్లేసెస్లో పెట్టేసి వెళ్ళిపోతున్నారు. మరుసటి రోజు చూస్తే దొంగతనాలు అయిపోతున్నాయి. అలాగే సీసీ కెమెరాలు కూడా చాలామంది పెట్టుకొని మనం ఇన్సిస్ట్ చేస్తున్నాము. సీసీ కెమెరాలు పెట్టుకోండి ఇంటి ముందర, లైన్లలో, స్కూల్స్లలో, ఊళ్ళల్లో అని చెప్తున్నారని కొంతమంది అయితే చేస్తున్నారు. ఇంకా చాలామంది చేయాల్సి ఉంది. అందరికీ కూడా ఈ పత్రికా విలేకరుల సమక్షంలో రిక్వెస్ట్ చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలు కూడా పెట్టుకుంటే ఇటువంటి కేసెస్ మనకి ఇంకా తొందరగా డిటెక్ట్ అయ్యి ఉంటుంది. అలాగే అఫెండర్స్ కూడా మనకి తొందరగా దొరికే అవకాశం ఉంది. అలాగే చేయకుండా కూడా ఉంటారు సీసీ కెమెరాల సర్వేలెన్స్లో ఉంటారు. అలాగే ఈ మధ్య కొంత టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకి 4 వీలర్స్ ముఖ్యంగా ఆ జీపీఎస్ కూడా అవైలబిలిటీ ఉంది. జీపీఎస్ సిస్టమ్ మనము 4 వీలర్స్లో ఇన్స్టాల్ చేస్తే మనది ఎవరైనా దొంగతనం జరిగినా కూడా దాని లొకేషన్స్ కూడా మనం ఈజీ కనుక్కోవడానికి ఉంటుంది. అలాగే 2 వీలర్స్ కూడా ఉంది. ఇప్పుడు దయచేసి లక్షల్లో ఖరీదు వాహనాలు కొంటున్నాము. చిన్న విషయంలో ఒక 2-3 వేలు కాస్ట్ చేసి జీపీఎస్ని కూడా దానిలో ఫిక్స్ చేసుకుంటే మనకి ఎటువంటి ఏమైనా దొంగతనం జరిగినా కూడా మనం ఈజీగా ట్రేస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, రికవరీ అవుతుంది. అది కూడా ప్రజలు గమనించాలని కోరుతున్నాము. మా డిపార్ట్మెంట్ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ఇంటి వద్దను ప్లస్ వాళ్ళ లైన్లలో సీసీ కెమెరాలు బిగించుకోవడము, అలాగే వెహికల్స్కి జీపీఎస్ సిస్టమ్ని అమర్చుకుంటే చాలా బాగుంటుంది. మాకు కూడా ఇన్వెస్టిగేషన్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఏం లేదండి, పత్రికాముఖంగా మన కుప్పం సబ్ డివిజన్ ఉండే ప్రజలకి మరీ విజ్ఞప్తి చేసుకోవడం అంటే, ఈ శాండ్ మెకానికల్గా మట్టిని శాండ్గా తయారు చేస్తున్నారు. ఇక్కడ చాలామంది చేస్తున్నారు. చాలాసార్లు హెచ్చరించడం జరిగింది. ఎటువంటి పరిస్థితులలో ఇటువంటి ఇల్లీగల్ శాండ్ మైనింగ్ సహించేది లేదు. ఖచ్చితంగా అటు చేసేవాళ్ళు ఇమ్మీడియట్గా ఆఫ్ చేసుకోండి. లేదంటే సీజ్ చేసి వెహికల్స్, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలకు కూడా విజ్ఞప్తి, వాళ్ళ గ్రామ పరిసర ప్రాంతాల్లో కానీ ఇటువంటివి కానీ చేస్తూ ఉంటే మాకు ఇమ్మీడియట్గా తెలియజేయమని కోరుతున్నాము. ఏ టైం అయినా సరే 24/7 మేము అవైలబిలిటీగా ఉంటాము. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ వ్యక్తుల్ని మనం గోప్యంగా ఉంచడం జరుగుతుంది.
వారికి ఎటువంటి భయాందోళన చెందవలసిన లేదు. దయచేసి అందరూ కూడా నడుము బిగించి ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఈ ఇల్లీగల్ శాండ్, అలాగే ఇల్లీగల్ మైనింగ్, ఇల్లీగల్ రైస్ ట్రాన్స్పోర్టేషన్, వీటి విషయంలో ఎనీ టైం మాకు ఇన్ఫార్మ్ చేసి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ మోటారు వాహనాలు 4 వీలర్స్ 2 వీలర్స్ దొంగతనాలు జరిగాయి. వీటి విషయంగా గవర్నమెంట్ ఎస్పీ తుషార్ గుడి గారి ఉత్తర్వుల మేరకు నా ఆధ్వర్యంలో రూరల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్ గారు, అలాగే శాంతిపురం మండలం సబ్ ఇన్స్పెక్టర్ గారు నరేష్ గారు, రామకుప్పం ఎస్ఐ మోహన్, వీళ్ళు టీమ్స్గా ఏర్పడి వీళ్ళని ఒక ముగ్గురిని ఛేదించడం జరిగింది. ఈ అఫెన్సెస్ దానిలో ప్రభు అలియాస్ ప్రభు సారంగపాణి అనే తిరుపతికి చెందిన వ్యక్తి, ఇంకొకడు వీరానంద్ సురేష్ అలియాస్ ఆనంద్, ఇతడు నమ్మక్కల్ జిల్లా తమిళనాడు. అలాగే ఎంపీ విజయ్ కుమార్ మురుగేషన్ అలియాస్ విజయ్ కుమార్, ఇతడు వచ్చేసి కుప్పం మున్సిపాలిటీ పరిధిలోకి చెందిన వ్యక్తి. వీళ్ళ ముగ్గురు టీంలుగా ఏర్పడి అబాండెడ్గా ఉండే వెహికల్స్ని ఎత్తుకోవడం జరుగుతుంది. ఇవి ఇప్పుడు మనకి వీళ్ళ దగ్గర ఒక 4 వీలర్ వెహికల్ను అలాగే 2 వీలర్ వెహికల్ రికవర్ చేయడం జరిగింది. గతంలో కూడా ఇలాగే 3 వెహికల్స్ 4 వీలర్స్ దొంగతనం చేయడం జరిగింది. అలాగే ట్రాక్టర్ కూడా ఒకటి ట్రాలీ దొంగతనం చేశారు. వీళ్ళు అడ్మిట్ అయ్యారు. వాటిని బెంగళూరు పరిసర ప్రాంతాలలో పోయి సమ్ అన్నోన్ ఫెలోస్కి అమ్మేసినట్టుగా చెప్తున్నారు. కాబట్టి వీళ్ళని ఈ కేసెస్లన్నింటినీ కూడా చూపిస్తున్నాము. చూపించి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. వీళ్ళని ఉదయం అరౌండ్ 9:30 ఆ టైంలో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇక్కడే కాకుండా తమిళనాడు ఏరియాలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. వీళ్ళు ఇంటర్ స్టేట్ అఫెండర్స్గా తయారయ్యారు. వీళ్ళ మీద మళ్ళీ షీట్స్ కూడా ఓపెన్ చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళకి కూడా పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.